అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం గౌతమ్ గారు. నమస్తే అండి. సార్, బడులు అది బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి అని చెప్పేసి ఒక సామెత. అవును. ఆ, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరికి ఏం కనిపించవు అనుకుంటా కొన్ని కొన్ని విషయాలు. ముఖ్యంగా సింపుల్ గా స్ట్రైట్ గా మెట్లెక్కేసి అధికారంలో కూర్చున్న వాళ్ళకి కనిపించవు అనుకుంటా. ఆ విధంగా తెలియకుండానే, అంటే ఒక నాయకుడు ఎదిగేది ఎలా అంటే ప్రజల్లో పోరాటం చేసి ధర్నాలు చేసి ఇలాంటివి చేసి నాయకుడు ఎదుగుతాడు. సో అలాంటివి అవసరం లేదు. అసలు ఏంటి ఇదంతా పిచ్చే ఏంటి, ఇలాంటివి చేసుకుంటుంటే మా రాష్ట్రం ఏమైపోవాలని చెప్పేసి ఎక్కడో పడితే అక్కడ చేసుకోకండి, ఇక్కడ కాదని చెప్పేసి అన్నారు కేటీఆర్ గారు అప్పట్లోన తెలంగాణలోన, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో. అలాగే మిగతా వాళ్ళు కూడా ఎవరు కూడా రోడ్లు ఎక్కకూడదు ఎవరు అన్నట్టుగా చేశారు అప్పట్లో. ఇప్పుడు ధర్నాల అవసరం తెలిసి వచ్చిందా, ఆయన రోడ్డు మీద కూర్చుంటే గానీ ఆయనకు ఆ అవసరం తెలిసి వచ్చిందా లేదా? అలాగే అప్పుడు ధర్నా చేసుకునే అధికారం కూడా లేకుండా ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ఆ ఆ ప్లేస్ ని తీసేశారు అప్పట్లో, నిషిద్ధంగా ధర్నా అని చౌక్ చెప్పేసి. తీసేసి. ధర్నా చౌక్ తీసేశారు. ఇప్పుడు దాని అవసరం తెలిసి వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు, నేను అక్కడే ధర్నా చౌక్ పెడుతున్నాను, మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి ధర్నా చేసుకోవచ్చు, మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా మా మా కార్యకర్తలు మీకు సపోర్ట్ గా ఉంటారు, చైన్లు వేసుకుని మరి కాపులా ఉంటారని చెప్పేసి. ఈ ఎలా చూడాలంటారు దీని గురించి? అంటే ఇప్పటికైనా నాయకుడు తెలిసి వచ్చిందంటారా? మీ విశ్లేషణ చెప్పండి సార్. అదేనండి, అధికారంలో వాళ్ళు ఉన్నారు కదా. ఆ రోజు మేమంతా సుపరిపాలనే చేస్తున్నాం, మేము అసలు ఏం తప్పు చేయట్లేదు, మీరు అసలు ధర్నాలు చేయాల్సిన అవసరం ఏందంట. అదే పక్కనోడి అధికారంలో ఉన్నాడు అనుకోండి, అబ్బెబ్బి అసలుకి ఏం బాగలేదు, ప్రజలందరూ కలిసి రండి, మనం ధర్నా చేసి వీలైతే అసెంబ్లీ ముట్టడి చేసైనా సరే ఆ ప్రభుత్వాలు కూలదోసేద్దాం రండి అంట. మన రాజ్యాంగంలోనే 5 ఏళ్లు మ్యాండేట్ ఉంది ఎన్నికలు జరిగినాక. ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీ ముట్టడి చేసినా లేకపోతే ఇంకా వేరే ఏం చేసినా ఆ ప్రభుత్వం కూలిపోయే అవకాశమే లేదు. అన్లెస్ వాళ్ళకి సపోర్ట్ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ బయటకు వచ్చేసో ఆయనకు ఆ సమర్థత ఇవ్వకపోతేనో పడిపోవటం తప్ప. కానీ ధర్నా చేయటం ప్రజల యొక్క ప్రాథమిక హక్కు అని కోర్టులే చెప్పాయి. కానీ కేసీఆర్ ఏం చేశాడు? ధర్నా చౌక్ తీసేశాడు. అసలు తీసేయటం ఏంటండి, తర్వాత ధర్నా చౌక్ పెట్టండి అని అంటే ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నా చౌక్ ని ఇక్కడ కాకుండా యాడ్నో తీసుకెళ్లి వనస్థలిపురం అవతల పెట్టాడు. ఎక్కడో అడవిలో ధర్నా చేసుకొని, ప్రజలకు తెలియకుండా అడవిలో ధర్నా చేసుకొని ఇంటికి వచ్చే కాడికి ఇంక ధర్నా చౌక్ ఎందుకండి? అలాంటి దిక్కుమాలిన స్థితిలో నుంచి ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చి కూర్చున్నారు కదా. ఇప్పుడు అవసరం వస్తుంది వాళ్ళకి. అసలు కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, కవిత గాని, అసలు టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ అయినా గాని, టిఆర్ఎస్ పార్టీ ఆ ఈ ధర్నాలు వీటితోనే కదండి అసలు ప్రజల మధ్యకి తెలుసుకొచ్చింది, వాళ్ళు అధికారాన్ని సంపాదించగలిగింది. తెలంగాణ స్టేట్ డివైడ్ అయిన తర్వాతనైనా కదా వాళ్ళు అధికారంలో ఉన్నారు అని అంటే డివైడింగ్ కోసం వాళ్ళు చేసిన ధర్నాలు కదా. కేవలం వీళ్లే కాదు, యాక్చువల్ గా స్టేట్ డివైడ్ లో ప్రతి ఒక్కళ్ళు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు పాత్ర ఉంది. అలాంటి వాళ్ళందరినీ కూడా విస్మరించేశాడు. ఆ రోజు సహాయంగా వచ్చిన వాళ్ళందరినీ, కోదండరాం లాంటి ప్రొఫెసర్ ని వీళ్ళందరినీ కూడా 10 సంవత్సరాలు దూరం పెట్టేశాడు. గద్దర్ లాంటి వాళ్ళందరినీ కూడా ఆ, అంటి ముట్టనట్టు తాకకుండా అలాగా అట్టి పెట్టేశాడు. కానీ అధికారంలోకి ఈయన రాగానే మొత్తం అంతా మంచి జరుగుతుంది ఏందో. కానీ ఎవరండి మంచి చేసేది? కేసీఆర్ చేశాడా, కేటీఆర్ చేశాడా అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది కదా. అధికారంలో ఉన్న వాళ్ళు ఏది ఇప్పుడు మనం ప్రస్తుతం మనకున్న ఎకానమీ కానీ మనకున్న ఈ భారతదేశంలో ఉన్న అవసరాల దృష్ట్యా గాని ఏ ఒక్క ప్రభుత్వము ప్రజలకు కావాల్సిన ప్రతి ఒక్క పనిని చేయలేదు. అలాగా ప్రతి ఒక్క పనిని చేయలేనప్పుడు ప్రజల్లో కొంత అసమ్మతి వస్తుంది. ఆ అసమ్మతిని కూడగట్టుకొని విపక్షాలు అధికారంలోకి వస్తాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఏం చేస్తారు, మేము అన్ని చేస్తున్నాం అంటారు. కానీ చేయటం ఎవడి తరం కాదు. ఆ విషయం కూడా పార్టీలన్నీ గుర్తుపెట్టుకొని ఎదురు పార్టీలకి ఛాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ప్రత్యర్థి లేకుండా చేసేసుకొని మన ఒక్కళ్ళమే ఏల్దాము నియంతలాగా అని ప్రతివాడు అదే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ బలమైన ప్రత్యర్థిని కూడా ఎదుర్కొని మరి నేను గెలిచి పోరాడతాను అనే దమ్ము చూపించగలిగే నాయకులు ఎవరైనా ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇక్కడ మొన్నటి వరకు కేసీఆర్ కావచ్చు. ప్రత్యర్థిని లేకుండా చేసేసి మనం ఒక్కళ్ళమే మిగులుతాం. ఇంక ఈ ప్రజలకు మనం తప్ప దిక్కు లేదు. అలాంటి స్టేటస్ ని తీసుకొచ్చి పెడితే ఇక మనం ఎప్పటికీ మనకే అధికారం ఉంటుంది అని. ఎందుకు ఈ డబల్ బెడ్రూమ్ ఇళ్ల మీద కేసీఆర్ ఎన్ని మాటలు మార్చారు చెప్పండి. అసలు అయిపోయినాయి, అందరికి పనిచేసాం అని చెప్పిన దగ్గర నుంచి ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది?
మేడిగడ్డలో ఆ పిల్లర్లు కుంగిన దాని మీదట ఏం జరిగింది? తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా దిగిపోయిన తర్వాత ఆయన ఆఫీసులో షార్ట్ సర్క్యూట్ జరిగి ఫైల్స్ తగలపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దాని వెనక వాళ్ళ పిఏ ఉన్నాడే అనే దీంతో అరెస్ట్ కావటం ఎందుకు జరిగింది? ఇవన్నీ తల బిరుసుతనం, వాళ్లకున్న తల పొగరు, నోటి దురుసుతనం. ఎవరిని పడితే వాడిని ఏది పడితే అది మాట్లాడతారు. మంచి మర్యాద, వాళ్ళకున్న అనుభవాన్ని గాని వాళ్ళకున్న స్టేటస్ ని గాని కూడా ఏం చూసుకునే లేదు. నోటుకొచ్చిన మాటలు మాట్లాడేవాడు. మనకు గుర్తుండే ఉంటది కదా, కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా ఈవెన్ కవిత కూడా అలాంటి మాటలే మాట్లాడింది. హరీష్ రావు కూడా ఎంత ఏజ్ఞానంగా మాట్లాడతాడు, ఎదుటి వాళ్ళని ఎంత అవమానపరిచేటట్టు మాట్లాడతాడు, పుష్కారంగా మాట్లాడతారు. వాళ్ళు ఎందుకు పనికిరాని కూరలో కరేపాకు లాంటి వాళ్ళు అన్నట్టు మాట్లాడేవాళ్ళు. ఈ రోజు ఏమైంది పరిస్థితి? ఇప్పుడు ప్రజల అవసరం వచ్చింది. ప్రజలందరూ కలిసి రండి, మనం ఈ ప్రభుత్వం మీద పోరాటం చేద్దామని. ఎలా వస్తారు ప్రజలు? అసలు కనీసం ధర్నా చేసే అవకాశం కూడా ఇవ్వకుండా ఆ రోజున అంతంత ప్రయత్నాలు చేస్తే ఈ రోజు నీతో ఎవడు కలిసి వస్తాడు? కానీ రేవంత్ రెడ్డి ఇదిగో ధర్నా చౌక్ కావాలంటే ధర్నా చేసుకో, నేను పోలీసులు ఏమనరా అని, మీ వ్యవస్థ మీ చేతిలో ఉంది కదా అని పోలీసులను పెట్టి పోలీస్ జూలంతో వాళ్ళ ధర్నా చేసే వాళ్ళ కాళ్ళు రేళ్లు ఎరగొట్టిస్తారు. అదే పోలీసులు వాళ్ళు డబ్బుకు పనిచేస్తున్నారు కాబట్టి ఆ పని చేయగలుగుతున్నారు. కానీ మనస్సాక్షితోటి మీరు పని చేయండి అంటే పోలీసులు ఆ పని చేయగలుగుతారా? నాయకత్వంలో ఉన్న వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళు ఆర్డర్ వేస్తే చేయగలుగుతున్నారు. లేదు, వాళ్ళు జీతాల కోసం అయితే చేస్తున్నారు. లేకపోతే ఇది మనసాక్షితో చేస్తే వాళ్ళు అలా కొట్టగలుగుతారా చెప్పండి? అమరావతిలో కూడా అంతే కదా జరిగింది. అమరావతి రైతులు భూమి నుంచి ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళందరినీ పోలీసులు పెట్టి కొట్టిస్తే ఒక్కొక్క పోలీస్ ఆయన, ఒక ఎస్పీ గారు గాల్లోకి 6 అడుగులు ఎగిరి లాఠీని నడి వీపును తగిలేటట్టు కొడుతూ ఉన్నాడు. అదే చంద్రబాబు నాయుడు ఆ, ఈ అమరావతి గ్రామాల పర్యటనకు వస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ రాళ్లేస్తే గౌతమ్ సవాంగ్ ఏమన్నాడు? నిరసన తెలపటం అందరి హక్కు. అదే జగన్మోహన్ రెడ్డి మీద అయితే ఎవరు నిరసన తెలపకూడదు. ప్రతిపక్షంలో ఉన్న నాయకుల మీద అయితే మొత్తం నిరసనే తెలుపుతారు. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకు జోగి రమేష్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజుకి ఆయనకి ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉంది కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక ఎంత ఆగారు. కానీ లేకపోతే ఎంత ప్రాణ నష్టం జరిగేది చెప్పండి? అలాంటి ఉద్రిక్త పరిస్థితులు తీసుకొచ్చినందుకు ఈ రోజు ఆయనకు మంత్రి పదవి వచ్చింది, బాగానే ఉంది. కానీ దాన్ని ఏమంటారు? దాన్ని ధర్నానే కదా అంటారు. కానీ ఎప్పుడైనా ప్రజలకు ధర్నా చేసే హక్కు ఇస్తున్నారా? హక్కు ఇవ్వాలి. ధర్నాలో వాళ్ళు చేసిన వ్యాలిడ్ పాయింట్స్ మొత్తాన్ని మీరు నోట్ చేసుకోవాలి. అధికారంలో ఉండగానే వాటిని చక్కబెట్టే ప్రయత్నాలు చేయాలి. అంతే తప్ప ధర్నా చౌకులు తీసేస్తే పనులు జరగవు. ఇప్పుడు కేటీఆర్ కి బాగా బుద్ధి వచ్చి ఉంటదిగా. చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగినప్పుడు ఆయనకు సంఘీభావం తెలపడానికి హైటెక్ సిటీ దగ్గర ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ధర్నా చేయకపోతే ఇక్కడెందుకు చేసుకునేదన్న. వాళ్ళు మాత్రం వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏలు పెట్టి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎందుకు పంపించాడు 2019 ఎన్నికలప్పుడు? ఇక్కడ ఎందుకు చేసుకునేది? ఆ రాష్ట్రం వాళ్ళు ఉన్నప్పుడు ఈ రాష్ట్ర మంత్రిని ఆడకెందుకు పంపించావు నువ్వు? ఆ విషయం గుర్తులేదా? వీటన్నిటి మూలాన ఇప్పుడు వాళ్ళు అధికారాన్ని కోల్పోయి ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. మొన్న నరేంద్ర మోడీ వచ్చి ఇక్కడ జరుగుతుంటే ఆ సభకి గౌరవార్థం అయినా కానివ్వండి, ప్రోటోకాల్ అనుకోండి, ఏదైనా అనుకోనివ్వండి, రేవంత్ రెడ్డి అటెండ్ అయ్యాడు. ఆయన మా మోడీని ఎంతైనా ప్రధానమంత్రి కదా, వాళ్ళతోటి మనకు అవసరం ఉంటుంది. మనకి రాష్ట్రానికి రావాల్సిన వాటిని తెచ్చుకోవాలి అని అంటే మనం వాళ్ళతో మంచిగానే ఉండాలి అని. ఇప్పుడు మోడీ ఇస్తాడా బీజేపీ పార్టీ అది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అందిస్తుందా అందించదా అనేది తర్వాత అయితే మీ వంతు ప్రయత్నం మీరు చేయాలి కదా. అది చేయకుండా మీరు రాలేదంటే ఎలా కుదురుతుంది? అదే కేసీఆర్ అయితే వచ్చేవాడా? రాడు కదా. కాలు నొప్పి అంటాడు, లేకపోతే ఇంకో నొప్పి అంటాడు, లేకపోతే ఢిల్లీలో నాకు మీటింగ్ ఉందంటాడు, ఏదో ఒకటి చేసి ఎగ్గొడతాడు. అలాంటి వాళ్ళందరినీ దగ్గరికి ఎందుకు రానిస్తారు? ఇప్పుడు కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు? రేవంత్ రెడ్డి పోయి బీజేపీ పార్టీతో కలిసిపోతాడు అని. మీరెవరితో కలిసిపోయారు? ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఎవరో ఒకరితో కలిసిపోయినట్టే కదా అట్ట అనుకుంటే. అడగటానికి వెళ్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ఈ ఈ సభలో అడగటానికి వెళ్ళాడు, మీరు అడుక్కోటానికి ఢిల్లీ వెళ్ళారు. మీకు రావాల్సింది తీసుకోవటానికి.
అంతే తప్ప మీరేమన్నా వాళ్ళతో కలిసిపోయారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నా కలిసిపోతాడా? అలాంటిది ఏది ఉండదు. కేటీఆర్, కేసీఆర్ కూడా వాళ్ళు కూడా పద్ధతి మార్చుకుని నార్మల్ గా మనుషుల్లాగా మనిషికి వచ్చే ఆలోచన లాంటివి చేస్తే బాగుంటుంది. నియంతల్లాగా కాదు, అంటే హిట్లర్, ముసోలిన్ అట్లాంటి వాళ్ళ కాకుండా సామాన్య ప్రజానికం సుబ్బారావు, అప్పారావు లాగా ఆలోచించాలి. అప్పుడు వాళ్ళకు కూడా బుద్ధి వస్తుంది, ఏం చేయాలో అవగతం అవుతుంది. ధన్యవాదాలు సార్. సామాన్యులకి ఉండాల్సిన హక్కుల్ని, ఒక ప్రాథమిక హక్కు నిరసన తెలియజేయడం అనేది ఒక ప్రాథమిక హక్కు. అటువంటి వాటిని ఇన్ని రోజులు ప్రజలకు దూరం చేశారు. ఇప్పుడు ఆ నాయకులకి అలాంటి హక్కు అనేది ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నారు తెలంగాణలో. ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ప్రజల హక్కులను కాపాడే ఏ నాయకుడినైనా ప్రోత్సహించాలి. చూద్దాం సార్ ప్రజలు తెలుసుకుంటారు లేదా. ధన్యవాదాలు సార్.